మలబార్ దమ్ బిర్యానీ మీలో ఎవరైనా తిన్నారా? తింటే మాత్రం కామెంట్ చేయండి. అది ఎక్కడ తిన్నారు, ఏ రెస్టారెంట్లో తిన్నారో కూడా కామెంట్ చేయండి. మేమైతే విలేజ్ రెస్టారెంట్లో తిన్నాం, బెంగళూరు లొకేషన్. మీరు ఎక్కడ తిన్నారో కూడా కామెంట్ చేయండి. స్టార్టర్స్లో మీకు ఇష్టమైనది ఏంటిదో కూడా కామెంట్ చేయండి. మేమైతే ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళినా స్టార్టర్స్కి మాత్రం ఇలాగ తందూరియే తింటాము. చికెన్ తందూరి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తందూరి తీసుకున్న తర్వాత కూల్ డ్రింక్ కూడా తీసుకున్నాము. తందూరిలోకి గ్రీన్ చట్నీ ఇచ్చారు. గ్రీన్ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ తందూరిలోకి. ఇంకా ఈ తందూరి తినేలోపు మలబార్ దమ్ బిర్యానీ కూడా ఆర్డర్ ఇచ్చేసాము. తందూరి అయితే పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా చికెన్ చాలా బాగా ఉడికింది. మరీ స్పైసీగా కూడా ఏమీ లేదండి, చిన్నపిల్లలు కూడా తినగలుగుతారు. నార్మల్ స్పైసీగా ఉంది, చాలా టేస్టీగా ఉందన్నమాట. ఇంకా మేము తినేలోపు మలబార్ దమ్ బిర్యానీ వచ్చేసిందండి. మలబార్ దమ్ బిర్యానీతో పాటు రైతా కూడా ఇచ్చారు. ఇంకా అవి ఆ చట్నీస్ చూసారు కదా, ఒకటేమో స్వీట్ మ్యాంగో చట్నీ, ఇంకోటేమో స్పైస్ మ్యాంగో చట్నీ. స్వీట్ మ్యాంగో చట్నీ అయితే చాలా టేస్టీగా ఉందండి. ఎక్కడైనా రెస్టారెంట్లో పెడితే మాత్రం కంపల్సరీ ఒకసారి టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది స్వీట్ మ్యాంగో చట్నీ. ఈ మలబార్ దమ్ బిర్యానీ చిట్టి ముత్యాల బియ్యంతో చేశారనుకుంటా అండి. చాలా టేస్టీగా ఉంది. రైస్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా లోపల ఉన్న లెగ్ పీస్ కూడా చాలా టేస్టీగా ఉంది, బాగా కుక్ అయ్యాయి. మలబార్ దమ్ బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంది. ఇంతవరకు తినని వాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే కామెంట్ చేయండి, నేను రివ్యూ ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.